మరి ఉన్నదే పదార్థం అయితే ఉన్నది ఉన్నట్లుగానే స్వతసిద్ధంగా ఏం చెప్తున్నాడు? పూర్వ విశేషులు చెప్పిందే చెప్తున్నా, కొత్తది అనేది లేదు, పాత పడతాం లేదు. సదా సహజంగా ఉన్నదాన్ని ఉన్నట్లుగానే ఉన్నది, అదే స్వతసిద్ధం అంటారు. స్వతహాగా అంటే సహజంగా, సొంతంగా, తానే. ఈ రెండోది అంత రావటం, నేను ఒకటి, ఇంకా అనేకం ఉన్నాయి. పరస్పర అండర్స్టాండింగ్తో జీవిస్తున్నాం. కానీ నేనున్నాను, నేను స్వయంగా ఉన్నది అంటే నేను శబ్దం, నేను భావం, స్వయంగా శబ్దం, స్వయంగా భావం. శబ్దం ఎలా ఉంది? ముందు శబ్దం మనకు తీసుకున్నాం అనుభవంలో. శబ్దంలో కదిలిక ఉంది, తప్పుడు ఉంది, మూమెంట్ ఉంది, ఘర్షణ ఉంది. ఆ ఘర్షణలో రాపిడి ఉంది. ఆ రాపిడిలో ఏంటి? అగ్నిదత్తం. అన్ని రకాలు ఉండే భావంతో వచ్చింది. ఆ భావంతో పాటు రాగద్వేషాలు, కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర్యాలు మరి ఎన్ని ఉన్నాయి. దేహంతో జన్మించాను, చచ్చిపోవటం తథ్యం. అనుభవంలో ఉన్నన్ని కూడా అనుభవిస్తున్నాను సంపూర్ణంగా అన్ని విషయాల్లో A to Z. అక్షరాలు 50 కావచ్చు, పదాలు అనేకం కావచ్చు. దేవుల్లో ప్రతిదీ కూడా సూది మన సంతు లేకుండా ఉన్నదంతా కూడా పదార్థమే తన చైతన్యంతో, జీవ చైతన్యంతో, సాక్షి చైతన్యంతో సత్పదార్థంగా, చిత్ పదార్థంగా, ఆనంద పదార్థంగా, మౌన పదార్థంగా, పరిపూర్ణ పదార్థంగా తను తానే స్వేచ్ఛగా సహజంగా ఉన్నది. అట్లా ఉండటమే పదార్థ లక్షణం అని. ఆ పదార్థమే తన లక్షణాన్ని గుర్తించే నిమిత్తమే, గమనించే నిమిత్తమే, తెలుసుకునే నిమిత్తమే, తెలియబడింది, తెలిసేది ఏదైనా సరే, అంతర్గతంగా కావచ్చు, బహిర్గతంగా కావచ్చు, స్థూల సూక్ష్మంగా కావచ్చు, మొత్తం గెలాక్సీ సర్వం కూడా ఎరుకమయమే. ఆ ఎరుక అనేది ఒక చక్కటి పదం. ఎరుక అన్నా, కాన్షియస్ అన్నా, అవేర్నెస్ అన్నా ఒకటే. ఎరుక ఉంటే ఏముంది? స్పృహ ఉంటే ఏముంది? గుర్తించుట, గమనించుట, తెలుసుకుంటా, భావించుట, శబ్దం చేయట, కదులుట. ఇది కూడా పదార్థం. అది చేతనమా, అచేతనమా, జడచేతనమా, వచ్చిపోతుందా, ఇది మాయ, ఇది మిథ్య, శూన్యము, రకరకాల పదాలతో విజ్ఞులు, ఋషీశ్వరులు అనాది నుంచి, అది ప్రతి మతంలో ఉన్నవాళ్ళు ఎక్కువ తక్కువ కనిపెట్టేశారు అందరూ. కానీ అనాది నుంచి కూడా ఉన్నది మానవ జాతి ఎక్కడా? ఈ భూమి మీదే. భూమి ఎన్నాళ్ళు ఎందుకు పుట్టింటే మీరు చూడండి, కొన్ని కోట్ల యుగాల క్రితమే భూమి ఉందని కొందరు అంటారు. కాబట్టి అది మనకు అనవసరం లేదు. భూమి అంతా కూడా ఒక కోటే అంటారు, యుగాలు అంటారు, ఇవంటారు. అవన్నీ కరెక్టా కాదు, ఇక్కడ ప్రశ్న కాదు. ఎవరి అభిప్రాయం వారి ఇష్టానుసారంగా స్వేచ్ఛగా జీవించేస్తారు. అదే అభిప్రాయం కరెక్ట్ అని తన ఇష్ట ప్రకారంగానే తను ఉన్న అల్పం, అధికం, పరిమితి, అపరిమితంగా ఉన్న అనుభూతులే కరెక్ట్ అని బలవంతంగా చెప్పటం. కానీ ఇదే సత్యంగా సత్యము లేదు, దీని మించింది లేదని ఎవరు చెప్పరు. సత్యాన్ని నిర్వచనం చేయాలంటే అసత్యాన్ని చెప్పాలి. అసత్యం ఉంటేగా నిషేధించాలి. అసత్యాన్ని నువ్వు చెప్పలేని వాడి నేను చెప్పలేను బాబు. అసత్యం ఎప్పుడు వస్తుంది? నేను అబద్ధాలు ఆడుతున్నాయి చిన్నప్పటి నుంచి. ఏ టైంలో నేను పుట్టాను, ఏ కాలంలో, దేశం కాలం వస్తువు లేకుండా నేను నవ్వటం కానీ, కూర్చోవటం కానీ, శరీర మార్పులు కానీ, తోడు నీడ సర్వం కూడా అనుభవిస్తున్నా. దీంతో పాటు ఒక పదార్థాన్ని మనం అనుభవించాలంటే మొత్తం సంపూర్ణంగా విశ్వం అనుభవించినట్టే. అదేంటండి? ఒక పదార్థం అంటే ఏంటి? కణము. కణం అంటే ఏంటి? సెల్. అంటే తేలిక భాషలో చెప్తా. సంపూర్ణంగా కూడా నేను కూడా నిర్వచించలేను, కానీ అందరూ అర్థం చేసుకున్నాను. నేను మాట్లాడేవాడిగా ఉన్నాను అంటే శబ్దమే కదా. ఆ మాట్లాడే కదిలిక ఉంది కదా, ఆ మాట్లాడే సౌండ్ కదా, ఆ సౌండ్లో ధ్వని ఉందిగా. ఈ కదిలికంతా కూడా పదార్థమే. కదిలికలు ఏంటి? లేదు. కదులుతుంది, పైగా భావంతో ఉంది. అంటే భావం అంటే తెలుసుకునే లక్ష్యం, గుర్తించే లక్ష్యం, గమనించే లక్ష్యం సర్వం కూడా ఉంది. ఇవన్నీ నేనున్నాను, నేనే పదార్థం. నేను పదార్థం ఇంకెలా చెప్తావు? ఇది అబద్ధం అనొచ్చు. ఓకే, కళ అబద్ధం అనేసి అందరికీ నా దృష్టిలో కళగా ఉంది. అబద్ధం నిజం మీరు అనుకుంటున్నారు, నేను అనుకోను. కళను కన్నా వాడు ఎవరు? తానంటే మనసు కావచ్చు, బుద్ధి కావచ్చు, చిత్తం కావచ్చు, తాను కావచ్చు. నేను ఉన్నాను, నా కళను నేను అనుభవిస్తున్నా. ఇది అంతా అనుభవంలో ఉన్నదే కదా, ప్రత్యేకించి కొత్తగా చెప్పేది కదా. ఆ కళలో అబద్ధం కరెక్టే, పదార్థం కాదు. కానీ ఆ కళ్ళలో పీడకళ్ళు వచ్చినప్పుడు, ఏ దైవం రాక్షస గొంతు చూసినట్టు, నీ శత్రు వచ్చి నిన్ను పొడిచినట్టు, లేదా రంభావోతో కురికినట్టు,
లేకపోతే ఆ సముద్రం పెద్ద చేప అయినట్టు రకరకాలుగా నువ్వు ఆకారాలు మార్చావంటే ఆకారం లేని మనసులోంచి, ఆకారం లేని బుద్ధిలోంచి, ఆకారం లేని అంతఃకరణము, అంత అంటే లోపలంది కాదు అర్థం. మనసు బుద్ధి చిత్తాంకంతో నేను నా ఉన్న భావాలతో రాగద్వేషాలతో ఉన్నదే జీవము. ఇదే పదార్థం. ఈ పదార్థం రకరకాల వ్యక్తిగతంగా కొంత భాగము, పాక్షికంగా ఒక భాగంలోనే ఇదే సత్యము. పరిపూర్ణం అనేది చెప్పడానికి వీలు లేదు. ఆకాశం పరిపూర్ణమా? అదే పరిపూర్ణం కాని దాన్ని పట్టుకుని పరిపూర్ణాన్ని తెలుసుకోవాలా? పరిపూర్ణాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలా? ఈ ప్రశ్న వేసుకోండి. దేహం పరిపూర్ణంగా పంచభూతాత్మ ఏమన్నా అప్పుడు పంచభూతాల సృష్టి ఎలాగుంది? మాట్లాడే శబ్దంతో ఉంది, భావంతో ఉంది. అంటే సృష్టి అంటే ఏంటి? నేనే సృష్టి. సృష్టి లేకపోతే కళ సృష్టించావు? సృష్టి లేకపోతే కళ ఎలా గుర్తించావు? ప్రకృతిని ఎలా గుర్తించావు? పంచభూతాలు ఎలా గుర్తించావు? నీ వాళ్ళు నా వాళ్ళు అనే భావన ఎలా గుర్తించావు? రాగద్వేషాలు గుర్తించావు? ఇదంతా వచ్చిపోతుంది అని విరక్తి కలిగి ఆ పిల్లం బాధ పెట్టి పెంచలే కావచ్చు. జ్ఞానం గురించి నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా నిజస్వరూపం ఏంటి, నా తత్వం ఏంటి, ఇది పదార్థం ముందా, నేను ముందా, ఏ రకమైన బాధాలు వివాదాలు అన్ని రకాల పద్ధతులు మార్గాలన్నీ కూడా కోటాను కోట్లుగా వ్యాపించిన ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఉంటాయి. వీటిని నాశనం చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? ఎన్ని రకాలుగా సిద్ధాంతాలు పద్ధతులు మార్గాలు ఉన్నప్పటికీ అర్హతలు నిబద్ధత అన్ని చెప్పినప్పటికీ కూడా నేను ఉన్నవాడు ఉండాలిగా. అలాగే ఇంకో వ్యక్తి ఉండాలిగా. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఉండొచ్చు. అది గురువు కావచ్చు, శిష్యుడు కావచ్చు, భగవంతుడు కావచ్చు, భక్తుడు కావచ్చు, టీచర్ కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఓ కుమారుడు పని చేసేవాడు కావచ్చు, వాడి దగ్గర అసిస్టెంట్ కావచ్చు, కొడుకు కావచ్చు. అంటే ఏ యొక్క వృత్తి చేసుకోవాలన్నా, వృత్తి అంటే బ్రతకడానికి, శరీరం బ్రతకాలంటే ఏం కావాలి? ఆహార పానీయాలు కావాలి, సరే మనకి బట్ట కావాలి, గృహం కావాలి, తోడు నీడ కావాలి, సంతానం కావాలి. మమకారం ప్రేమ లక్ష్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కేవలం శబ్దానికి మమకారు ప్రేమ లక్షణాలు ఉండదు. కేవలం శబ్దం లేకుండా భావం ఎక్కడది లేదు. ఈ రెండు విడగొడతాం కలపటానికి ప్రసక్తి ఎందుకు? నేను ఉన్న అందాల భావం ఉంది, గమనించడానికి గుర్తించే తెలిసిన లక్షణం ఉంది, శబ్దంతో కలిగి ఉంది, ధ్వని ఉంది, జరుగు వికారం మొత్తం అనేక విధాల కణాలతో సముదాయంగా మొత్తం కలిసి పదార్థాకారం స్థూలాతి స్థూలంగా, సూక్ష్మాంత సూక్ష్మంగా, స్వచ్ఛంగా అందరికీ అనుభవంలో ఉన్నదే స్వత సిద్ధం. ఇది లోక విదితమే. ప్రధానంగా శాస్త్రజ్ఞులకి విజ్ఞానం ఉంది. విజ్ఞానం శాస్త్రజ్ఞులకి ఉన్న సహజ జ్ఞానాన్ని తన అనుకూలంగా రకరకాలు కనిపెట్టారు. ఏ విధంగా కలుగులు కనిపించారు, చెవి మిషన్ కనిపించారు, రుచులుగా రకరకాల పదార్థాలు గమనించేవి, గమనించబడేవి, అనుభవించేవన్నీ కూడా రకరకాల పద్ధతులతో మనం అనుభవిస్తాం. ఆ పద్ధతితో అనుభవించాలంటే అధిక జ్ఞానం అంటారు. వాస్తవంగా ఈ అధిక జ్ఞానం నష్టమా లాభం అనేది పక్కన పెట్టేయండి. తాత్కాలికంగా ఇప్పుడు మనం పని చేయలేము, మిషన్ వచ్చేసింది. ఒక ఆహారం తినటానికి తప్పించి అన్నిటికీ మిషన్లేగా. రైతులు చూసుకోండి, కుమ్మరాలు చూసుకోండి, ప్లాస్టిక్ చూసుకోండి, మరి కుండలు ఆకారాలు అన్నీ కూడా మిషన్సే. ఆ మిషన్ సూచనతో పట్టుకే అయిపోతాయి, కరెక్టే. మరి తినేవాడు ఎవరండి? మిషన్ రాగద్వేషాలు ఉంటాయా? ఆకాశానికి పంచభూతాలకి లేవు, వృక్షాలకి లేవు, నేను నాది అనవు. మరి దేనికున్నాయి? అన్నవాడికే కదా. అన్నవాడు కనిపెట్టినంత అక్కడ అన్నవాడు స్వరూప లక్షణాలతో ఉన్నాడుగా. అప్పుడు అది విజ్ఞాన శాస్త్రం, సుజ్ఞాన శాస్త్రం, సహజజ్ఞానం ఇన్ని పదాలతో చెప్పినప్పటికీ నేను ఉన్నాను పదం స్వానుభవంలో సహజంగా ఉన్నది. సహజంగా ఉన్న పదార్థం ఎలాగుంది? అస్థి అంటే ఉనికిగా ఉండుట, సత్. చిత్ ఎరుక లక్షణంతో, స్లోతో, ఇంకెలాగుంది? ఆనందంతో, మౌనంతో, పరిపూర్ణంగా స్వేచ్ఛతో సహజంగా ఉన్నది అని గుర్తించక, గమనించక, తెలుసుకోనక, అనుకోకుండా, కదలక నేను ఉన్నదా లేదు. అప్పుడు నేనే పదార్థం, పదార్థం చేతనం, అచేతనం. ఇంక ప్రశ్న మూలాలు వచ్చటం మానేసి అనుభవంలో ఉన్న దాన్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవటం అంటే అనుభవంలో నాలుగు ఉంది, నేను మాట్లాడను అంట. నాలుగుతో మాట్లాడుతూ నేను మాట్లాడను, నేను కామ్గా ఉంటా. సరే నువ్వు కామ్గా ఉన్నావు, నాలుగుగా మాట్లాడు. లోపల గుండెది ఏది, అనుకునేది ఏది? నాలుగు ఎదురుకుందిగా. ఆ నాలుగు ఎదురు అదొకటేనా? ఎవరు వచ్చి స్వీట్ ఇస్తారు, కూర్చోబెట్టమ్మా అంటాడు. అన్నోట్లేదు అంటే స్వీట్తో నాలుగు రుచులు కనిపెడుతున్నావు. వేడి పదార్థాలు, చల్లటి పదార్థాలు, కారం పదార్థాలు, మసాలా పదార్థాలు ఇవన్నీ కనిపెడుతున్నావు కదా. ఇవన్నీ నాలుగు లక్షణాలు కదా.
ఇవన్నీ ఉన్నాయని చెప్పడానికి నాలుగు లేకుండా నేను మాట్లాడలేని మౌనం ఉంటే ఏమైనా అర్థం ఉందా? లేదు. ఆ విధంగా ప్రతి అవయవము జ్ఞానించ కర్మ చెప్పడానికి ఉన్న శరీరము తల ముండం కాలు చేసే సర్వ పదార్థమయమే